హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. ఈరోజు నేను రసం పెట్టానండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉందండి. రసం ఉడుకుతుంటే మా ఇల్లు అంత మంచి వాసనతో నిండిపోయింది. ఇది నేను చికెన్, మటన్ ఏం చేసినా కూడా ఈ రసం ఉండాల్సిందేనండి. మా ఇంట్లో మా పిల్లలు చాలా బాగా తింటారు రసంతో. నేను 2 టమాటాలు, కొంచెం చింతపండు, 1.5 స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఉప్పు, 3 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఒక 12 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు తీసుకున్నాను. ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ వంట చేసుకుంటూ తెలుసుకుందాం రండి. మొదట ఇంత చింతపండుని తీసుకున్నాం కదండి. ఇది శుభ్రంగా 1-2 సార్లు కడిగి కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టుకుందామండి. చాలా బాగుంటుందండి రసము. తర్వాత నీళ్ళు పోసి, 1 గ్లాస్ అంత నీళ్ళు పోసి నానబెట్టి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు రోట్లోకి మిరియాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, ఉప్పు, రాళ్ళు ఉప్పు కదండి, ఇదంతా ఫస్ట్ దంచుకుందామండి. ఇలా బాగా దంచుకోవాలి. తర్వాత 12 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలండి, పొట్టు తీయనివి, ఇలా వేసి దంచుకోవాలండి. చూడండి ఈ విధంగా. లేకుంటే రోల్ లేకుంటే మిక్సీలో అయినా వేసుకోండి. ఇప్పుడు చింతపండు బాగా నానిందండి. ఇది ఇలా పిసికి గుజ్జు పక్కన పెట్టేద్దామండి. ఇందులోకి 2 టమోటాలు కూడా తీసుకొని ఇవి కూడా బాగా నలిపి బాగా పిసుకోవాలంటే రసం అంతా బయటకు వచ్చే విధంగా. లేదంటే మిక్సీలో అయినా పట్టచ్చండి టమాటాలు కూడా. ఇప్పుడు కడాయిలో నూనె హీట్ అయిన తర్వాత 2 స్పూన్ నూనె వేసానండి. 1/2 టీ స్పూన్ ఆవాలు వేసాను. తర్వాత ఎండుమిర్చి ఒకటి వేసాను. కొద్దిగా కరివేపాకు. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1/4 టీ స్పూన్ అంతా ఇంగు వేసుకున్నానండి. ఇప్పుడు మనము దంచుకున్న ఈ పొడి అంతా వేసి 1 నిమిషం పాటు బాగా వేపుకోవాలండి. అలానే మరి ఎక్కువ వేపకూడదండి, మాడిపోయే ఛాన్స్ ఉంది. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి ఫ్రై చేసి, ఇప్పుడు చింతపండు వాటర్ అంతా ఉంది కదండి, అదంతా వేసుకుందాము. తర్వాత తగిన నీళ్ళు పోసుకుందామండి. పోసుకొని ఉప్పు, కారం అన్నీ ఒకసారి చూడండి. ఇలా ఒక పొంగు వస్తానే కొత్తిమీర చల్లుకుందామండి. ఒకసారి చూసుకోండి. పులుపు మీకు ఎక్కువ అనిపిస్తే ఇంకొంచెం వాటర్ పోసుకొని ఇంకొద్దిగా ఉడికించుకోవచ్చు. చూడండి ఎంత గుమగుమలాడే రసం రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.